వెల్కమ్ టు జనా టైమ్స్. అడుసు తొక్కనేలా కాలు కడగనేలా. ఎస్, ఇటీవల ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర రాజకీయాల్లో అయితేనేమి, లా అండ్ ఆర్డర్లో అయితేనేమి పూర్తి స్థాయిలో విఫలమవుతున్నాయని చెప్పి చాలామంది విశ్లేషకులు అయితేనేమి అందరూ భావిస్తూ ఉన్నారు. అడుసు తొక్కనేలా కాలు గడగనేలా అంటే ఇటీవల సాక్షి డిబేట్లో జరిగిన దానికి మహిళలపైన కృష్ణంరాజు గారు రంజిత వ్యాఖ్యలు, కామినేని శ్రీనివాసరావు గారు పూర్తిగా ఖండించకపోవడంతో రాష్ట్ర స్థాయిలో ఒక దుమారం లేపిందని చెప్పడంలో ఎటువంటి అతిశక్తి లేదు. వీరు చేసింది కూడా చాలా పొరపాటుని కూడా చాలామంది ప్రజలు భావిస్తూ ఉన్నారు. ఇదే క్రమంలోనే హోమ్ మినిస్టర్ అనిత గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విజయమ్మ మేడం, భారతి మేడం అంటే గత మీ నాన్నగారు ఏమవుతారు అని చెప్పి మాట్లాడడం, అంటే ఆమె ఒక ఉపాధ్యాయ వృత్తిలో నుంచి వచ్చింది, చాలా గౌరవప్రదమైన వ్యక్తి. అటువంటి వ్యక్తి ఇటువంటి అనుచిత వ్యాఖ్యలు చేయడం ఇటీవల వైరల్ అవుతూ ఉన్నాయి. అంటే భారతదేశంలో ఒక పరాయి స్త్రీని అమ్మ అని పిలవడంలో తన తల్లిని చూసుకుంటారనే భావన ప్రతి ఒక్కరిలో ఉంటుంది. అమ్మ అనే పిలుపు అనేది చాలా గౌరవమైన పదం. ఆ పదాన్ని కూడా వక్రీకరించి అనితమ్మ గారు మాట్లాడడం చాలా వరకు శోచనీయం. అంటే ఆమె ప్రతిపక్షంలో ఉన్నప్పుడే కానీ మాట్లాడిన మాటలకి. సరే, ఇదే క్రమంలో రేణుకా చౌదరి గారు కూడా, ఆమె చాలా సీనియర్ పొలిటీషియను. రేణుకా చౌదరి అమ్మ చాలా సీనియర్ పొలిటీషియన్. ఆమె ఇటీవల ఒక డిబేట్లో కూర్చొని జగన్ పుట్టినప్పుడే గొంతును చంపేస్తుంటే చాలా బాగుంటుంది అనే అనుచిత వ్యాఖ్యలు చేయడం చాలా శోచనీయం. ఎందుకంటే ఆమె కూడా ఒక మాతృమూర్తి, ఆమెకు బిడ్డలు ఉన్నారు. ఒక వయసు పైబడిన వ్యక్తి అటువంటి మాటలు మాట్లాడడం చాలా శోచనీయం. ఇదే క్రమంలోనే ఇప్పుడు డిబేట్లో కూర్చున్న యాంకర్ను ఎదుటి వ్యక్తి అనుచిత వ్యాఖ్యలు చేస్తే యాంకర్ను అరెస్ట్ చేయడం అనేది చాలా శోచనీయం. ఎందుకంటే కామినేని శ్రీనివాసరావు గారు చాలా సీనియర్ జర్నలిస్ట్. కృష్ణంరాజు నోటి దూల మాటలతో ఈ అలిగేషన్ మొత్తం వచ్చింది. కృష్ణంరాజు గారు మాట్లాడడం 100% మహిళలను మాట్లాడడం చాలా శోచనీయం. కానీ కామినేని శ్రీనివాసరావుని, చాలా సీనియర్ జర్నలిస్ట్ని అరెస్ట్ చేసి తప్పుడు కేసులు పెట్టడం అనేది SC/ST కేసులు కోర్టు కూడా ఖండించింది. ఆ సెక్షన్స్ కూడా తీసేశారు. ఇదే క్రమంలోనే మనం చెప్పుకుంటా వస్తే డిబేట్లలో సాంబశివరావు గారు సినీ ఇండస్ట్రీ నటీమణులను లంతో పోల్చాడు. అది లైవ్ డిబేట్ కాదు, లంతో పోల్చాడు. పోసాని కృష్ణమురళిని ఎదురుగా కూర్చోబెట్టుకుని ఆ లంతో పోల్చినప్పుడు ఈ స్టేజీల పైనకి తూతూ మంత్ర మాటలు మాట్లాడే తొత్తర సినీ యాక్టర్స్ అందరూ ఏం చేస్తూ ఉన్నారు? సాటి మహిళలే కదా వాళ్ళు, మీతో పాటు నటించే మహిళలే కదా, వాళ్ళని లంతో పోల్చినప్పుడు అప్పుడు అది మాట్లాడింది యాంకర్ మాట్లాడాడు. అది ఇంకా పెద్ద తప్పది. అప్పుడు సాంబశివరావు పైన ఎటువంటి యాక్షన్స్ తీసుకోలేదే. మురళీమోహన్ గారు ఏమయ్యారు, చిరంజీవి గారు ఏమయ్యారు, బాలకృష్ణ గారు సినీ ప్రముఖులు అయిపోయారు, సినీ పెద్దలు వాళ్ళు. వాళ్ళతో పాటు కలిసి నటించిన నటీమణులను పట్టుకొని అంత ఓపెన్ డిబేట్లో దుస్సాహసంగా సాంబశివరావు మాట్లాడాడు. అదేవిధంగా ABNలో వెంకటకృష్ణ గారు ఎదురుగానే పలకపూడి శ్రీనివాసరావు గారు విష్ణువర్ధన్ రెడ్డిని చెప్పుతో కొట్టాడు. అప్పుడు వెంకటకృష్ణని అరెస్ట్ చేయలేదే. అవి లైవ్ డిబేట్లు కాదే, రికార్డెడ్ డిబేట్లు అవి మళ్ళీ టెలికాస్ట్ చేశారు. అంటే విష్ణువర్ధన్ రెడ్డి చెప్పుతో కొట్టాడంటే ఇప్పుడు కూటమిలో ఉన్నారు పలకపూడి శ్రీనివాసరావు, వాళ్ళు అడ్జస్ట్ అయిపోయి ఉంటారు. దాని సంగతి పక్కన పెట్టే, నోటికి వస్తే మహిళల గురించి ఎవడైనా కానీ, వైసీపీ వాడు కానీ, టీడీపీ వాడు కానీ, బీజేపీ వాడు కానీ, ఎవరికైనా మహిళలతో ఏం పని? అంత కామెడీ అయిపోయినారా మహిళలు అంటే మీకు? ఇటువంటి వారిపైన ఖచ్చితంగా గౌరవ న్యాయస్థానాలు కూడా కఠినమైన చర్యలు తీసుకోవాలి. తీసుకుంటే కానీ ఇటువంటి అరాచకాలను అరికట్టలేరు. లేదంటే ఇది ఏ స్థాయికి, పతాక స్థాయికి వెళ్ళిపోతూ ఉంది. అటు అసెంబ్లీలో అట్టే జరుగుతూ ఉంది. గౌరవ భువనేశ్వరమ్మను పట్టుకొని నాకు అనుచిత వ్యాఖ్యలు చేయడం, ఆ వ్యక్తి శిక్ష అనుభవిస్తూ ఉన్నాడు ఇప్పటికి. అదేవిధంగా భారతమ్మను పట్టుకొని చేపల పులుసోడు కూడా మాట్లాడుతూ ఉంటాడు. ఒక కెపాసిటీ, ఒక స్టేజు,
పరిధి దాటిపోకూడదు ఎవరికైనా కూడా. మహిళలతో ఏం పని? మొలతాడు కట్టుకున్న మగవాళ్ళు అయితే మీరు చూసుకోవాలి. ఆడవారిని దూషించడం, ఆ రోజాను బాడీ షేమింగ్ పెట్టి వక్రీకరించడం, అది ఎంతవరకు ఇది సమంజసం అని చెప్పి చాలామంది పబ్లిక్ మొహాను ఉమ్మేస్తూ ఉన్నారు మిమ్మల్ని. ఒక పక్కన చూస్తే 14 ఏళ్ల అమ్మాయిని గ్యాంగ్ రేప్ చేయడం, ఎటువంటి లా అండ్ ఆర్డర్ వాళ్ళపైన ఎటువంటి కఠిన చర్యలు, చిన్న మైనర్ బాలికలు రేప్ చేయడం, అసలు ఏమైపోతా ఉంది రాష్ట్రం అని చెప్పి రాష్ట్ర ప్రజలు తీవ్ర స్థాయిలో భయాందోళనకు గురవుతూ ఉన్నారు. వెంటనే లా అండ్ ఆర్డర్ కంట్రోల్ కాకపోతే ఏది చూసినా కూడా దాడులు, డైవర్షన్ పాలిటిక్స్ ఇవే జరుగుతూ ఉన్నాయి. కాబట్టి సంక్షేమ పథకాలు పక్కకు పోయాయి, అభివృద్ధి పక్కకు పోయింది. ఇక గౌరవ న్యాయస్థానాలు కల్పించుకొని ఈ డిబేట్లలో కూర్చున్న వాళ్ళు మహిళల గురించి ఎవరు మాట్లాడినా ఎనీ పార్టీ తీవ్రమైన కఠిన చర్యలు తీసుకుంటే కానీ ఒక దారికి రాదని చెప్పి విశ్లేషకులు భావిస్తూ ఉన్నారు.